బాగున్నారా? సూపర్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఏడుకి వచ్చింది ఈ రోజు. ఎక్కడైతే మనసున్న మహారాణులు ఉంటారు, ఎక్కడైతే చల్లని చూపున్న ఆడవాళ్ళు ఉంటారో అక్కడికి వచ్చింది. ఏడికొచ్చింది ఎస్ హైదరాబాద్, ది హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని అంటున్న మన వనస్థలిపురంకి వచ్చింది. అందరు రెడీ కదా? ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. ఆ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ మనకెందుకు లేరా అని ఎలాంటి సందర్భాల్లో మీ ఆయనతోనో లేకపోతే మీ ఇంట్లో అత్తగారితోనో మామగారితోనో అంటారు, లేకపోతే బయట ఫ్రెండ్స్ తోనో ఎప్పుడు అంటారు? ఒక భార్య న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందరికి ఎవరికైనా ఒకటే భార్య ఉంటుందమ్మా. ఒక భార్య ఏంది? న్యూగా మ్యారేజ్ అయిన వారి మధ్యలో ఏదైనా గొడవ అయితే వాళ్ళ మధ్యలో మనం పోవడం ఎందుకు లేదు? మొగుడు పిల్లల మాత్రం గొడవ మధ్యలో పోవద్దు అంటవా? ఓ అది పెద్ద. అవును, ఇద్దరు లవర్స్ రోడ్ పైన వెళ్తేటప్పుడు వాళ్ళు గొడవ పడతాం, మనకి ఎందుకు లేదని అనుకుంటాం. ఈమె హస్బెండ్ వైఫ్ అన్నది, నువ్వు లవర్స్ అన్నావు. ఎంత క్రియేటివిటీయో. అన్నదమ్ములు తెప్పలాడుకున్నా అన్న తమ్ముల మధ్యలో గొడవ పడుతుంటే పోలేము. అవును, పోవద్దు కూడా. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కింద పడితే నాకు ఎందుకు లేదు. మీ ఆయన వెళ్ళేటప్పుడు కింద పడితే పోతే పోన్లే, మనకెందుకు లేని వచ్చేస్తావా వెనకలకి? పాపమ్మా, మీ ఆయనే కదా. అలానే చెయ్యి. పక్కింటి ఆవిడ వచ్చి ఏమండి నేను రానా అంటది. పాయ్. మా ఏరాలు నేను గొడవ పెట్టుకునేటప్పుడు నాకెందుకులే అనుకుంటా. మీ ఆరాలు నువ్వు గొడవ పెట్టుకుంటా? నీతోనే కదా గొడవ పెట్టుకుంది. నాకెందుకులే అనుకుంటా. ఓ అవునులే, మంచి పద్ధతి అది. మనకెందుకులే అనుకోవాలా. ఇక్కడ నుంచి చెప్పరా మీరు? కొత్తగా పెళ్ళైన జంట రొమాన్స్ చేసుకుంటే పొరపాటున మనం చూస్తే మనకెందుకులే అని అపచారం అని వెళ్ళిపోవాలి. మా ఆయన తిట్టేటప్పుడు నాకెందుకులే అని వదిలేస్తా, లేకుంటే నాకుంటది లగ్గము. ఇద్దరు మొగుడు పిల్లలను కొట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో పోద్దురా నాయన. వాళ్ళు కొట్లాడుకుంటారు, మళ్ళీ ప్రేమించుకుంటారు. మనమే అయ్యేది అవలగాలం. రామ్మా. అలాగే అప్పుడే పెళ్ళైన మొగుడు పిల్లలు రొమాన్స్ చేసుకురు. అమ్మో, హస్బెండ్ కింద పడితే పోవద్దంట. అలా చేయదు కానీ ఆన్సర్ మాత్రం క్రేజీగా అనిపించింది. రామ్మా, ఎవరు చెప్పారు? ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? అంజనా దేవిక. అంజనా దేవిక. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇన్నేళ్లుగా అంజనా దేవిక సాధించింది ఏంటి అంటే గర్వంగా? బ్యూటీషియన్ నేర్చుకుంటున్నారు. ఇంకా చేసింది ఫేషియల్స్ అవి ఓకే అవుతున్నాయి. ఓకే, బాగుంది అంటున్నారు జనాలు. అందరూ మీరే చేస్తే బాగుంటది ఫేషియల్ అంటున్నారా? ఇప్పుడిప్పుడే కొంచెం నేమ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? నా పేరు దీపిక. దీపిక గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? రవి షోరికి నువ్వే రాజా. నా పేరు శైలజ. ఈ ఊరికన్నవా ఈ షోకి? ఈ షోకి రాజన్న కూడా చూడండి, రాణుల్ని చూస్తారు. అందుకే మా షో. నా పేరు వాణి. మా ఇంటికి నేనే రాణి. ఏం చేస్తుంటారు వాణి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఆయన గారి పేరు రాజా. రాజా రాణి అట్లా కాదా? ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఓకే. అరే బుడగలు తీసుకురారా. వెనకాల బుడగలు రెడీగా ఉన్నాయి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు. వెళ్ళేసి ఆ స్టూల్ మీద బెలూన్ పెట్టి చేతులు పైకెత్తి కెమెరా వైపు చూసుకొని ఆ బెలూన్ పగలగొట్టాలి. బై మిస్టేక్ చేయిలో పగిలినా చేయితో పగిలినా నేను ఇవ్వను. ఓకే, ఇద్దరు పరిగెడతారు. ఒక బెలూన్ పెట్టినప్పుడు మీరు ఆ బెలూన్ ని తీసేయచ్చు, ఆవిడ్ని పక్కన జరపచ్చు, గెలవడానికి ఏమైనా చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3 ప్రశ్నలు అడుగుతా. బెస్ట్ ఆఫ్ 3. 2 ఆన్సర్ చెప్తే రౌండ్ గెలుస్తా. 3, 2, 1 గో. హౌస్ వైఫ్లు మరీ ఇంత సాఫ్ట్ గా ఆవిడ పగులు కొట్టే వరకు ఆడ వెయిట్ చేసి దర్శనం అయిన తర్వాత నేను వెళ్తాను లేండి. రాజశేఖర్ గారి పాటలు ఏమైనా 3. రోజ్ 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 రోజా పువ్వా. ఏమైంది మీకు? రోజ్ 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 రోజా పువ్వా 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 నీకే పువ్వాలా? ఒకటైంది. రెండోది అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా. మ్యానరిజం ఏది? అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా. పదవి ఏం చెప్తున్నావు, యాక్షన్ ఏం చేస్తున్నావు? టైం అప్.
వాళ్ళు చెప్పినే కాకుండా మీరు వేరే 3 పాటలు పాడితే మీరు గెలుస్తారు, లేకపోతే వాళ్ళే గెలిచిపోతారు. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. ఎవడు పోయిండమ్మా ఇట్లా వాడుతున్నారు? ఓ పాటల ఊపు ఒక రాగం ఏం లేదు. మీరు ఒక్క పాట పాడితే ఇస్తా, నేను క్లూ కూడా ఇస్తా. చెప్పండి. గాలి గాలివానలో గాలి వాటిలో పడవ అది ప్రయాణం. రాజశేఖర్ గారి పాట. నేను గాలి, నేను గాలి గోపురం. నువ్వు తెల్ల కాగితం. వీళ్ళు 2 వాడారు, వీళ్ళు 1 వాడారు, కాబట్టి 1 పాయింట్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్నాయి ఏ దినం. 2వ పాయింట్ కోసం మీరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఏంటి మేడం ఇలా ఉంది? కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు బ్యూటిషియన్ ఒకరికి వస్తే కస్టమర్ వేరే వాళ్ళకి ఫేషియల్ చేస్తారా? మిమ్మల్ని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. రజనీకాంత్ గారి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఉంది అరుణాచలం అని. అందులోకి వెళ్ళి పదే పదే చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది. ఆ డైలాగ్ చెప్తే చాలు మీకు పాయింట్ వచ్చేది. ఆ డైలాగ్ మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. ఇదే మేనరిజం తోని ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. అది వాక్ లో చెప్తాడు. హే హే. ఏంది? ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. ఇప్పుడు మీరు ఆ డైలాగ్ కరెక్ట్ గా చెప్తే మీకు పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఎవరు పోతారు? ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. ఇప్పుడు మా పెద్దక్క పోతుంది. ఏం చూసినావు పైన? దేవుడిని చూసింది. స్టైల్ బాగుంటే వాళ్ళకంటే మీదే బాగుంది. బాగా చేస్తే పాయింట్ వస్తుంది. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం ఆశిస్తుంది. పాటిస్తాడు. బా నువ్వు ఏం బ్యూటిషియన్ చేసినావు? ఆ పాయింట్ మాత్రం వీళ్ళు కరెక్ట్ గా చెప్పారు కాబట్టి మీకు వచ్చింది. ఇటొక పాయింట్. ఇప్పుడు మీ ఇద్దరిట్లో ఎవరన్నా వెళ్ళొచ్చు. 3, 2, 1 గో. తెచ్చుకోపో. ఇప్పుడు మీ ఇద్దరు కూడా హెల్ప్ చేయొచ్చు. పోండి మీ ఇద్దరు కూడా పోండి. కూసో. అమ్మా ఇప్పుడు మీ ఇద్దరిని క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే. తెలుగు సినిమా పేర్లు ఏవైనా 5 చెప్పండి. కానీ ఆ సినిమాలో హీరో లాస్ట్ కి చచ్చిపోయాడు. 5 సినిమాలు. ఈగ వెరీ గుడ్. భీమ్లీ కబడ్డీ జట్టు. వెరీ గుడ్. గోరింటాకు. బాహుబలి. వెనకాల నుంచి చెప్పారు కాబట్టి ఈ టీం డిస్క్వాలిఫైడ్. ఈ టీం ముందే రూల్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా చెప్పాం. వెనకాల నుంచి చెప్పొద్దు అంటే ఆమె 2 సార్లు, ఏమో 10 సార్లు చెప్తానే ఉన్నారు. కాబట్టి మీకు వచ్చిన పాయింట్ కూడా వీళ్ళకి ఇచ్చేసి సైలెంట్ కూర్చున్నా సైలెంట్ గెలుచుకుని వెళ్ళిపోయారు. చూడండి, రౌండ్ విన్నర్ 2500 రూపీస్.
ఏంటంటే ఎదురుగా తెలుగు సినిమాకి సంబంధించిన చాలా మంది హీరోస్, హీరోయిన్స్, టెక్నీషియన్స్, గొప్ప గొప్ప డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరు ఉన్నారనమాట. సింపుల్ గేమ్ పెడతా. చిరంజీవి గారు నటించిన సినిమా గ్యాంగ్ లీడర్ లో ఉన్న ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ అతకబెట్టండి అంట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంట. అలా ఎన్ని పెడితే అన్ని 200 ఇస్తా. నా మూడు సూపర్ గా ఉందంటే 500 ఇస్తా. నవ్వండి ఒకసారి అందంగా, మీలో అందమైన నవ్వు వాళ్ళని ముందుకు పిలుస్తాను. మేడం మీ పేరు? శిరీష. శిరీష గారు, నా క్వశ్చన్ ఏంటంటే సైరన్ వచ్చే లోపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ ఒక్కొక్కరుగా వచ్చి అతకబెట్టాలి మీరు. వాళ్ళ మొక్కలు క్లియర్ గా కనిపించేలాగా. 3, 2, 1 గో. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. తర్వాత ఇంకెప్పుడు చూలేడు నేనంత అందం. ఎన్నాళ్లకు చూసినాను నిన్నే, స్టాచ్యూ లాస్ట్ అయింది కన్నే. 200 రూపీస్ ఈచ్ పోస్టర్ అని చెప్పా. 300 ఈచ్ పోస్టర్ ఇస్తా. కానీ డైరెక్టర్ పేరు, ఆయన తీసిన సినిమా పేరు కూడా మీరు చెప్తే. ఎందుకంటే వీళ్ళందరూ టాలెంటెడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్. స్టార్టింగ్ విత్ తేజ. సినిమా పేరు? నిజం. నిజం. సుకుమార్. పుష్ప. వెరీ గుడ్. బీవి ఏదో పేరు మర్చిపోయాను. బీబీ. ఓకే, నెక్స్ట్. కృష్ణవంశీ. కృష్ణవంశీ గారు. గోవిందుడు అందరు వాడేలే. రైట్. క్రిష. 5. గబ్బర్ సింగ్. హరిశంకర్ గారు. హరిశంకర్ గారు. గబ్బర్ సింగ్. అయ్యయ్యో. ఓకే, మీరు 1, 2, 3. వైవిఎస్ చౌదరి గారు. అలా మర్చిపోయారు. లాహిర్ లో సీతయ్య, ఒక్క మగాడు, ఇవన్నీ చేశారు. సో 300, 600 and 900 రూపీస్. సో టోటల్ గా 5 కరెక్ట్ పెట్టారు కాబట్టి 1000. అక్కడ 1000 గెలుచుకున్నారు. ప్లస్ సినిమా పేర్లు కూడా చెప్పారు కాబట్టి 100 ఎక్స్ట్రా ఇస్తా అన్న. సో మీరు టోటల్ గా గెలుచుకున్న అమౌంట్ 1300. కానీ రౌండ్ ఫిగర్ గా 1500 రూపీస్. నెక్స్ట్, సినిమా నాలెడ్జ్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకే ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు మంత్ లో మాత్రం ఖచ్చితంగా 2 సినిమాలు ఖచ్చితంగా చూస్తాం. సరే, మీరే ఎత్తారు కాబట్టి చెయ్యి, మైక్ తీసుకోనండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు సినిమాల్లో వచ్చిన విలన్స్ ఎన్ని పెడతారో అన్ని 200 మీకే తెలుసు కదా. విలన్స్ అయితే ఈజీ కదా. దాని నుంచి ఆ విలన్ చెప్పిన డైలాగో, ఆ విలన్ చేసిన సినిమానో కూడా అడుగుతా. చూసి తీసుకురండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరైనా ఫస్ట్? గులాబీ. సరే, సెకండ్. ఆయన పేరు చెప్పు చాలు. షియాజీ సిండే. షియాజీ షిండే గారు. ఫేమస్ డైలాగ్ చెప్పండి. తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా. తెల్లారిందా. వెరీ గుడ్. లాస్ట్. రానా. సినిమా? బాహుబలి. బాహుబలి. వెరీ గుడ్. జయప్రకాష్. సినిమా పేరు చెప్పు చాలు, ఇచ్చేస్తా. ఆయన చేసిన సినిమా బాలయ్య బాబు గారిది, చాలా సూపర్. నరసింహనాయుడు. నరసింహనాయుడులో ఉన్నాడు. దానికంటే ఈయనకి పేరు వచ్చింది సమరసింహారెడ్డి. ఆల్రైట్, రైట్. 200, 200, 200, 600 రూపీస్. స్లోగా చేసింది కాబట్టి 3 పెట్టగలిగింది. కొంచెం ఫాస్ట్ గా ఆడితే బెటర్ అనిపిస్తుంది నాకు. రెడ్ సారీ మేడం, మీరు రండి. పేరమ్మా? పద్మావతి. పద్మావతి గారు. ఒకప్పుడు హీరోయిన్, కానీ ఇప్పుడైతే హీరోకి మదర్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు. సుహాసిని.
తెచ్చి పెట్టాలి, నాకు చెప్పడం కాదు. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సతారే టైమ్ ఇస్ ఓవర్ ఇంక రే. చెప్పండమ్మా, ఫస్ట్ ఎవరు? లక్ష్మి గారు. లక్ష్మి గారు ఏ సినిమాలో హీరోయిన్ గా చేశారు, ఏ సినిమాలో మదర్ క్యారెక్టర్? మిథునం. మిథునం సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ, హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడది. చింతకాయల రవి. చింతకాయల రవిలో వెరీ గుడ్. మీనా. మీనా సుందరకాండ. సుందరకాండ్ లో హీరోయిన్, మదర్ క్యారెక్టర్. దృశ్యం సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసింది కానీ హీరోకి మదర్ గా కాదు. సో రాంగ్. నెక్స్ట్ శారద గారు. శారదా గారు ఏ సినిమాలో హీరోయిన్ గా చేశారు? తల్లిగా అడవి దొంగ. శారదా గారు యోగి సినిమాలో ప్రభాస్ కి అమ్మగారి క్యారెక్టర్ లో చేశారు. ఓకే, చిరంజీవికి మదర్ కూడా ఉంది కదా. చిరంజీవి గారు అవును చేశారు. ఎవడు పేరు తెలియట్లేదు. నదియా గారు ఒకప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్, దాని తర్వాత ఇప్పుడు మదర్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. ఇది చెప్పలేకపోయారు. అయితే శారదా గారు కరెక్ట్ అండ్ లక్ష్మి గారు కరెక్ట్. 800 రూపీస్. కంగ్రాచులేషన్. సో కార్డ్ తెచ్చినందుకు 200 అండ్ డీటెయిల్స్ చెప్పినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పినాను కాబట్టి 800. కంగ్రాచులేషన్. మేడం అంత పొట్టిగా ఉన్నారు మీరు, ఇట్రండి. ఏంటి మేడం అందరు ఇంత పొడుగు ఉంటే మీరేంది ఇంత పొట్టిగా ఉన్నారు? ఫ్యామిలీ జీన్స్. ఫ్యామిలీ జీన్స్. ఏ జీన్స్? నాది స్పైకర్. మీరే జీన్స్ వాడతారు? మీ పేరు? మౌనిక. మౌనిక. మౌనిక గారు ఇక్కడ ఉన్న వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ 1 by 1 పెట్టండి. ఓకే, స్టార్ట్స్ నౌ. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे कट्टिन पटाके डबल दिमाके बड़े बड़ों को हिलाते सोचो रे शंभो हर शंकरा जातरा जातरा गली गली बुरा गली नारे दूर बेटा तुम मुरा. రెడీ రెడీ ఇంకొక ఛాన్స్ ఇస్తా. రెడీ 5 4 3 2 1 టైం. తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్. నేను వచ్చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఆయన పేరు తెలీదు. ఈయన పేరు వచ్చేసి తమన్. 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 తమన్ ఏం సినిమా చేశాడు? అది అది ఒక పాట పాడండి. అది నుంచి ఈయన వచ్చేసి పెళ్లి సందడి. పెళ్లి సందడిలా ఏం చేస్తుంటాడమ్మా? సాంగ్స్ పాడుతుంటే. ఈయన వచ్చేసి చక్ర మూవీలో సాంగ్స్. జగమంత కుటుంబం నాది. ఆయన పేరు చక్రి. అమ్మయ్యా ఫస్ట్ అమ్మా కరెక్ట్. ఇళయరాజా. ఇళయరాజా గారు కరెక్ట్ చెప్పారు, దానికి చాలమ్మా. చక్రి గారు కరెక్ట్. సో 200. ఇది పెళ్లి సందడి మ్యూజిక్ డైరెక్టర్. అమ్మా కె రాఘవేంద్ర రావు గారు అని చాలా పెద్ద డైరెక్టర్ అమ్మా. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరికీ ఆయన్నే గురు. మ్యూజిక్ తో సంబంధం ఉంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ కాదమ్మా. సింపుల్ వేసుకో. ఈయనమ్మ శేఖర్ కమ్ముల గారు అని మంచి డైరెక్టర్. ఈయనకి మ్యూజిక్ కి సంబంధం లేదమ్మా, కానీ ఆయన సినిమాలో మ్యూజిక్ ఉంటదమ్మా, చాలా అద్భుతంగా ఉంటదమ్మా. కానీ ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కాదమ్మా, ఈయన డైరెక్టర్ అమ్మా. తమన్ గారు అని లేటెస్ట్ సెన్సేషన్ అమ్మా. తమన్ గారమ్మా. ఓకే, చక్రి గారు చెప్పారు, ఇళయరాజా గారు. సో 200 600 చెప్పినందుకు ఇంకో 300 900 అమ్మా. 900 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇళయరాజా గారిని గుర్తుపట్టావు చూడు, అక్కడ మనసులు గెలుచుకున్నావు అమ్మా. ఇగో టోటల్ గా 1000 రూపాయలమ్మా. కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా
గేమ్ ఏంటంటే ఈ పెద్ద జిమ్ బాల్ ఉంది కదా, ఈ జిమ్ బాల్ తీసుకొని మధ్యలో ఇలా నిల్చొని రింగ్ లో ఇటు బెలూన్ పగలగొట్టాలి. అట్లా మీ ముగ్గురు కలిసి ఎన్ని బెలూన్లు పగలగొడతారో లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం. మారు ముంత చోడు చింత పన్నెండు పెడితే 4 మిగిలినాయి అంటే 8 పగలగొట్టారు. మీరు 9 పగలగొట్టండి, మీరు గెలిచిపోతారు. వచ్చేయండి. గో! లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లే, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరులైతే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు 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 మారు. చిల్లాకి ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. 5 4 3 2 1. వాళ్ళు 4 మిగిలించారు, మీరు 4 మిగిలించారు. 4 మైనస్లు ఉన్నాయి. ఆడేటప్పుడు చెప్పాం క్లియర్ గా, ఆ రింగ్ కదలొద్దు కొట్టేటప్పుడు అని. సో 2 మైనస్ చేస్తున్నాం. సో రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. Congratulations, 3,000 rupees. దబిడి 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 నీ చెయ్యే ఎత్తువాలా, ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. Fantastic episode. వలస్తరిపురంలో ఎనర్జీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు.